మనకి 44,000, బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ఫర్ ప్లేయింగ్ పబ్జి మొబైల్. సో ఇప్పుడున్న ట్రెండ్లో పబ్జి మొబైల్ నువ్వు హెవీ లైక్ 20 మెంబర్స్ ఇన్ సర్కిల్ ఉన్నారు అండ్ చిన్న సర్కిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఏరియాలో 20 మెంబర్స్ ఉన్నారు. ఆ 20 మెంబర్స్ ఉన్న ఏరియాలో మనకి హెవీ ల్యాగ్ అవుతాయి నార్మల్ ఫోన్స్లో అయితే, బట్ స్టిల్ ఐఫోన్ గొప్పతనం ఏంటంటే ల్యాగ్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ వన్ ప్రిఫర్ ఓన్లీ ఐఫోన్. అండ్ దాని తర్వాత మన కనెక్షన్స్ కూడా చూసుకోవాలి మనం ఇక్కడ. 20 MS to 40 MS లోపలనే ఉండాలి మన కనెక్షన్స్. లైక్ అంటే మీరు వైఫై మీదనే ఆడాలి. 4G మీద ఆడితే కష్టం, కాంపిటేటివ్ ఆడితే 4G మీద ఆడితే కష్టం. జస్ట్ వైఫై మీద ఆడితే మీకు మంచి కనెక్షన్స్ దొరుకుతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను వైఫై మీద ఉన్న ప్రస్తుతానికి 20 MS పింగ్ మీకు చూపిస్తున్నా ట్రైనింగ్ మోడ్లో. అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్ దట్, అండ్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ పైన గ్రిప్ అనేది ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఫోన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఐఫోన్ వచ్చేసి మనకి నేను ఇప్పుడు గైడెడ్ యాక్సెస్ ఆన్ చేసిన, గైడెడ్ యాక్సెస్ కంపల్సరీ ఆన్ చేయాలా ఐఫోన్లో, లేకపోతే ఇట్లా నోటిఫికేషన్స్ భారీ ఇట్లా స్క్రోల్ అవుతుంది. అది స్క్రోల్ కాకుండా అంటే మనం గైడ్ యాక్సెస్ ఆన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐఫోన్ 11 Pro Max చాలా స్మూత్ ఉంటుంది ఇది. సో డైరెక్ట్గా యూజ్ చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే స్మూత్ ఉంటుంది, జారుతుంటుంది ఒక్కొక్కసారి. అండ్ కొంతమందికి స్వెట్టీ కూడా వస్తుంటుంది. సో స్వెట్ వచ్చిన వాళ్ళ కోసం నేను ఈ ఫింగర్ ఇవి తయారు చేసినాను. ఆల్రెడీ నేను ఇది రీసెంట్గానే తయారు చేసిన వీడియో, మీరు ఇది చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ఉంది, అంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతా లింక్, అండ్ ఆల్సో వీడియోస్లో కూడా ఉంది. ఇది హోమ్ మేడ్ అనమాట ఫింగర్వి, హోమ్ మేడ్ ఫింగర్ స్లీవ్స్. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. జస్ట్ 20-30 రూపీస్లో అయిపోతుంది ఖర్చు, ఇంట్లోనే అయిపోతుంది. అండ్ ప్రో గేమ్ ప్లే మీరు చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనం యాక్చువల్లీ మెయిన్ ఫోన్కి గ్రిప్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఐఫోన్ ఇది ఎంత స్మూత్ ఉంటుంది అంటే చాలా స్మూత్ ఉంటుంది. సో డైరెక్ట్ ఆడలేం, కొంతమంది ఆడతారు, బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళకి అలవాటు. సో డైరెక్ట్ ఆడడం వాళ్ళకి ఏంటంటే మనకి మెయిన్ కావాల్సింది గ్రిప్ ఒకటి. సో మీరు ఒకవేళ కేస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కేస్ కూడా మంచి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. లైక్ నేను వాడేది వచ్చేసి సబ్ కేస్, మీకు కనిపిస్తుంది సబ్ కేస్, SUPKASE సబ్ కేస్ అనమాట బ్రాండ్. సో చాలా బాగుంటుంది గ్రిప్ అది. అంటే మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ మీకు ఒకటి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే అడ్వాంటేజ్, మనకి రబ్బర్ ఫినిషింగ్ ఉండాలి కార్నర్స్లో. సో ఏంటంటే మనకి ఇట్లా జరగకుండా ఉంటుంది, అంత రఫ్గా ఉంటుంది చూడండి, మరీ అంత స్మూత్ ఉంటుంది, కొంచెం రఫ్ ఉంటుంది. సో దట్ ఏంటంటే నీకు గ్రిప్ అనేది బాగుంటుంది. అండ్ క్లా హోల్డింగ్ పొజిషన్ వచ్చేసి ఇది అనమాట. క్లా హోల్డింగ్ పొజిషన్స్ ఇట్లా, ఈ 2 ఫింగర్స్ ఏమో దీని కింద ఉంటాయి మనకి, లిటిల్ ఫింగర్స్ అంటే లైటింగ్ ఇట్లా పెట్టుకుంటారు మామూలుగా. సో క్లా హోల్డింగ్ వచ్చేసి ఇది అనమాట. సో నేను మీకు ఇప్పుడు గేమ్ చూపించలేను, ఎందుకంటే నేను కెమెరా స్టాండ్తో చేస్తున్నాను. ఇన్ గేమ్ ఫుటేజ్, సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా. బట్ స్టిల్ మీరు ఒకవేళ ప్రో లెవెల్ ప్రాక్టీస్ చేయాలంటే ఇట్లా మీరు ఫింగర్ స్లిప్స్ కూడా తెప్పించుకోవచ్చు, లేదా బట్ స్టిల్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎవరికైతే స్వెట్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఐఫోన్ 11 Proలో లేఅవుట్లో ఉన్నాను, మీకు ఆల్రెడీ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం బేసిక్ సెట్టింగ్స్కి వెళ్ళిపోదాం మనము. సో నేను వాడే బేసిక్ సెట్టింగ్స్, ఏ మెసేజ్ ఎనేబుల్, బ్లాక్ సైడ్ వార్నింగ్ ఎనేబుల్, మీరు చూసుకోండి ఒకసారి లేఅవుట్ సెట్టింగ్స్ ఇవన్నీ. సో నా సెట్టింగ్స్ ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. నేను మెల్లగా స్క్రోల్ చేస్తుంటా, వీలైతే పాజ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు అవి. అండ్ ఆ గైరోస్కోప్ వచ్చేసి స్కోప్ ఆన్ ఉన్నప్పుడే ఉంటుంది నా గైరోస్కోప్. అండ్ రిమైనింగ్ సెట్టింగ్స్ యాజ్ యూజువల్ మీరు ఆల్రెడీ చాలాసార్లు చూపించిన, బట్ స్టిల్ మళ్ళీ కూడా చూపిస్తున్నా. సో ఇవి వచ్చేసి డిఫాల్ట్ సెట్టింగ్స్, నేను ఏం జరపలేదు వీటిని. సో మనం గ్రాఫిక్స్లోకి వెళ్తే మనం ఒక్కసారి చూసుకోవచ్చు, మనకి స్మూత్, బ్యాలెన్స్, HDR, HD ఉంది, అల్ట్రా HD ఉంది.
సో వన్ ప్లస్ డివైసెస్కి రీసెంట్గా అల్ట్రా హెచ్డి ఫీచర్ అన్లాక్ అయిందని చాలామంది చెప్పారు, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్. అంటే మనము అల్ట్రా హెచ్డి ఫీచర్ వచ్చినా కూడా అసలు ఆ ఫీచర్ వాడి వేస్ట్ మనకి, ఎందుకంటే ఫోన్ హీట్ అయిపోతుంది. ఫోన్ నార్మల్గానే హీట్ అవుతుంది, ఏ ఫోన్ అయినా సరే, ఈవెన్ ఐఫోన్ కూడా హీట్ అవుతుంది. అంటే మనం అంత గ్రాఫిక్స్లో పెడితే ఫోన్ పైన ప్రెషర్ పడుతుంది. సో అంటే అవసరం లేదనిపిస్తుంది, బట్ స్టిల్ స్మూత్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. స్మూత్ ఎక్స్ట్రీమ్ మోర్ దెన్ ఎనఫ్, చాలా బాగుంటుంది. అప్పుడు మీకు డివైస్ కూడా అంత హీట్ అవ్వదు అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు మనకి మెయిన్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. డివైస్ హీట్ అయిన కొద్దీ పర్ఫార్మెన్స్ తక్కువ అవుతుంది, గేమ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సో మనకి పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి మనం స్మూత్ ఎక్స్ట్రీమ్ పెట్టుకుంటాము. స్టైల్ వచ్చేసి కలర్ఫుల్ వాడతాను నేను, మీకు నచ్చిన స్టైల్ వాడుకోవచ్చు, లైక్ క్లాసిక్ ఆర్ ఎనీథింగ్. సో ఇవన్నీ డిజేబుల్. బ్రైట్నెస్ 100, బ్రైట్నెస్ బై డిఫాల్ట్ 100 ఉంటుంది. బ్రైట్నెస్ 150 ఎప్పుడు చేసుకోవాలంటే మనకి ఎప్పుడైతే ఫాగ్ మ్యాప్ వస్తుందో, ఫాగ్ మ్యాప్ లైక్ స్నో మ్యాప్ ఏం కనిపించదో, మంచు ఉంటుంది కదా, మంచినప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ 150కి పెట్టేసుకోవాలి. 150కి పెట్టుకుంటే మనకి కొంచెం నియర్ బైవి కొంచెం మంచిగా కనిపిస్తాయి అనమాట. డిఫాల్ట్ అయితే 100 పెట్టుకోవచ్చు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మార్చుకోవచ్చు, మనం జస్ట్ బ్యాక్అవుట్ అయిపోయి మార్చుకోవచ్చు మనకు ఒకవేళ ఫాగ్ మ్యాప్ వస్తాయి. నాన్ స్టాండర్డ్ ఇవన్నీ వచ్చేసి నాచ్, తర్వాత ఇవన్నీ డిజేబుల్, ఇవన్నీ బేసిక్స్ నేనేం మార్చలేదు. సో ఒకసారి నా కంట్రోల్ సెట్టింగ్స్కి వెళ్దాం ఒక్కసారి మనం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నా కంట్రోల్ సెట్టింగ్స్, నేను కస్టమైజ్ కొడుతున్నా. సో ఇది నా లేఅవుట్ అనమాట, ప్రస్తుతం నేను యూజ్ చేసే లేఅవుట్. సో ఈ లేఅవుట్ పైన నేను డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈ లేఅవుట్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కాంపిటేటివ్ PS4 లేఅవుట్ అనమాట. చాలామంది వాడతారు ఇట్లాంటి లేఅవుట్, బట్ స్టిల్ ఏంటంటే నేను PS4 కంట్రోలర్ వాడతాను కాబట్టి నాకు ఆ కంట్రోలర్ పైన ఎట్లా ఉంటుందో సేమ్ యాస్టీస్గా నేను పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకి పండుకోనికే క్రౌచ్, పండుకోనికే జంప్ బటన్, ఇవి వచ్చేసి బటన్స్ ప్యాటర్న్ ఉంటాయి మనకి, సేమ్ యాస్టీస్ పెట్టుకున్నా. అండ్ రైట్ సైడ్ నా ట్రిగర్స్ పెట్టుకున్నా, రైట్ సైడ్ నా ఫైరింగ్వి పెట్టుకున్నా, లెఫ్ట్ సైడ్వి ఎయిమింగ్ పెట్టుకున్నా. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ స్టిల్ ఏంటంటే డైలీ TDM ఆడాలా అండ్ డైలీ ఖచ్చితంగా ప్రాక్టీస్ మోడ్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా డైలీ అట్లీస్ట్ ఒక 15 minutes ప్రాక్టీస్ మోడ్లోకి వెళ్ళి వెపన్స్ తీసుకొని ఉరుకుతుండాలా, వెపన్స్ స్వాప్ చేస్తుండాలా, ఫైరింగ్ చేస్తుండాలా, క్రౌచ్ చేసుకుంటూ ఫైర్ చేస్తుండాలా, పండుకొని ఫైర్ చేస్తుండాలా. సో ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మనకి గేమ్ అనేది స్మూత్ అవుతుంది మన ఫింగర్స్ పైన. సో ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఫింగరింగ్ అనేది స్మూత్ ఉంటుంది. సో అందుకనే మనం స్టార్టింగ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకముందే మనం గేమ్లో వేయమంటే ఎవరైనా భయపడతారు. సో డైరెక్ట్ గేమ్లోకి వెళ్ళలేము మనం. సో అది మెయిన్ ప్రాక్టీసింగ్. సో ఒకసారి నేను ఎగ్జిట్ అవుతున్నా, నా సెట్టింగ్స్ అది కాపీ చేసుకోండి మీరు. అది నా కంట్రోల్స్. తర్వాత వెహికల్స్ వచ్చేసి నేను థర్డ్ వన్ వాడతా, స్ప్లిట్ జాయ్స్టిక్. అది మీకు ఇన్ గేమ్ కనిపిస్తుంది నేను వాడేటప్పుడు. తర్వాత సెన్సిటివిటీ సెట్టింగ్స్ వచ్చేసి చాలామంది అడిగినారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ సెన్సిటివిటీ, ఒకరి సెన్సిటివిటీ ఒకరికి పనికి రావు. బట్ స్టిల్ ఏంటంటే నమ్మకం అనమాట, నాకు పని చేస్తేమో అన్నవి నాకు పని చేస్తేమో అని కొంతమంది అంటారు. బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే ఒకరి సెన్సిటివిటీ ఒకరికి పనికి రాదు. ఎందుకంటే ఒకరి చేయి రఫ్ ఉంటుంది, ఒకరి చేయి స్మూత్ ఉంటుంది, ఒకరి ఫింగర్స్ చిన్నగా ఉంటాయి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫింగర్స్ ఉంటాయి కాబట్టి మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వద్దు. బట్ స్టిల్ ఏంటంటే నా లేఅవుట్ కూడా నేను చూపిస్తున్నా మీకు. బై డిఫాల్ట్ లో పెట్టుకుంటా, అన్నీ రీసెట్ అయిపోయినాయి మళ్ళీ. సో నేను ఇక్కడ మెయిన్ మార్చేది ఏంటంటే కెమెరా సెన్సిటివిటీ, ఫ్రీ లుక్ ఇవైతే మార్చాను నేను. తర్వాత కెమెరాలోకి వచ్చేసి మనకి రెడ్ డాట్ వచ్చేసి నేను 24 పెట్టుకుంటా. ఇక్కడ చూసుకోవచ్చు, రెడ్ డాట్ వచ్చేసి నేను 24, 2x స్కోప్ వచ్చేసి 18 నా సెన్సిటివిటీ. 3x స్కోప్ వచ్చేసి 10 పెట్టుకుంటా నేను. తర్వాత 4x స్కోప్ వచ్చేసి 8 పెట్టుకుంటా. అండ్ స్నైపింగ్ వచ్చేసరికి 6x ఇంకా 8x వచ్చేసి నేను 3 అన్న 4 అన్న పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ నేను 3 వాడుతున్నాను ఇంతకుముందు పీసీలో, అదే పెట్టుకుంటా సెట్టింగ్స్. నేను ఇప్పుడు ఏం మార్చాను అవి. తర్వాత నాకు ఒకవేళ ఇబ్బంది అయితే దాన్ని బట్టి నేను మార్చుకుంటా. సో 8x కూడా నేను 3 పెట్టుకుంటా. సో ఫ్రెండ్స్ ఇది నా కెమెరా సెన్సిటివిటీ సెట్టింగ్స్. దాని తర్వాత ADS సెన్సిటివిటీ కూడా సేమ్, రెడ్ డాట్ సేమ్ 24 పెట్టుకోవాలి. 2x వచ్చేసి 18 అండ్ దాని తర్వాత 3x స్కోప్ వచ్చేసి 10, తర్వాత 4x స్కోప్ వచ్చేసి 8, 6x స్కోప్ వచ్చేసి 3, 8x స్కోప్ కూడా 3. సో ఫ్రెండ్స్ ఇది నా సెన్సిటివిటీ, కెమెరా ఇంకా ADS. దాని తర్వాత మనం కింద చూసుకున్నట్టయితే గైరోస్కోప్ చూసుకోవచ్చు. మనం గైరోస్కోప్ డిఫాల్ట్ ఉంది, నేనేం మార్చలేదు. అది మనం గేమ్లో అలవాటు చేసుకున్న కొద్దీ మనం మార్చుకుంటే సరిపోతుంది. మనం ఏ స్కోప్ ఎక్కువ వాడతామో దాన్ని బట్టి మార్చుకుంటే సరిపోతుంది. బట్ స్టిల్ ఉన్న గైరోస్కోప్ సెట్టింగ్సే నేను వాడుతున్నా ప్రస్తుతానికి. అండ్ పికప్లో వచ్చేసి మీకు ఆల్రెడీ పికప్ గురించి తెలిసి ఉంటుంది. మనం కావాల్సిన వెపన్స్కి బుల్లెట్స్ ఎంతెంత కావాలా, ఎన్ని మెడికిట్స్ కావాలా, ఎన్ని పెయిన్ కిల్లర్స్ క్యారీ చేయాలా, అవన్నీ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో బై డిఫాల్ట్ నేను మార్చుకున్నా, మెడికిట్ ఒకటి క్యారీ చేస్తాను ఆటోమేటిక్గా, ఫస్ట్ ఎయిడ్ 4, బ్యాండేజ్ 2, అట్లా మనకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. అవి గ్రెనేడ్స్ వచ్చేసి 3 గ్రెనేడ్స్ ఆటోమేటిక్ పిక్ చేసుకుంటాయి.
స్మోక్ గ్రైండ్స్ వచ్చేసి 3, మాక్టైల్ వచ్చేసి 3 కాక్టైల్. స్టన్ గ్రైండ్స్ అయితే నేను పెట్టుకోను, వేస్ట్ అది, దానికి స్లాట్ వేస్ట్. 6x స్కోప్ ఒకటి, 8x స్కోప్ ఒకటి. ఈ స్కోప్స్ కూడా 0 పెట్టుకోండి, ఎందుకంటే అన్ని పికప్ చేసుకుంటే మనకే ఇబ్బంది అవుతుంది బ్యాగ్లో. సో ఆ 2x స్కోపు, 4x స్కోపు, 3x స్కోపు వాడని వాళ్ళు అవసరం లేదు, 0 పెట్టేసుకోండి, ఎందుకంటే అవి అవసరం లేదు మనకి. మనం మెయిన్ కావాల్సింది స్టార్టింగ్లో రెడ్ డాట్ ఒకటి, తర్వాత స్నైప్ చేయాలనుకుంటే 6x, 8x, తర్వాత మీరు 6x, అందరు 6x వాడతారు, ఒక్కొక్కసారి ఇక కొంతమంది 3x వాడతారు, 4x వాడతారు, ఇక వాళ్ళ ఇష్టం అది. సో మీరు ఒక్కొక్కటి వాడితే ఒక్కొక్కటి పెట్టుకోండి, అది లేఅవుట్ అంతే, అది సరిపోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి స్కోప్ మనకి. సో ఒకసారి మనం స్కోప్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ కార్సైర్స్ కనిపిస్తుంది. కార్సైర్ స్టైల్ చూసుకోవచ్చు మనము. వైట్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, ప్యారెట్ గ్రీన్ ఉంది, బ్లూ ఉంది. సో మనకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది వాడేది ఏంటంటే రెడ్ వాడతారు, కొంతమంది వైట్ వాడతారు. బట్ ఏంటంటే నాకు గ్రీన్ మంచిగా ఉంటుంది. సో అది మీ ఇష్టం, మీ చాయిస్ పైన డిపెండ్ అవుతుంది. బట్ స్టిల్ రెడ్ ఈజ్ ప్రిఫరబుల్. రెడ్ చాలా బాగుంటుంది, బోల్డ్గా. సో చాలామంది ప్రొఫెషనల్ గేమర్స్ రెడ్ వాడతారు, ఏంటంటే ఈజీగా హైలైట్ అవుతుంది పాయింటర్. సో రెడ్ కూడా వాడచ్చు. బట్ స్టిల్ ఏంటంటే నాకు గ్రీన్ అలవాటు ఉంది కాబట్టి నేను గ్రీన్ అట్లనే పెట్టుకున్నా. మేబీ ఫ్యూచర్లో నేను ఒకవేళ మారాలనుకుంటే మార్చేస్తాను. అండ్ దాని తర్వాత కింద క్విక్ స్కోప్ స్విచ్ అని ఉంది. క్విక్ స్కోప్ స్విచ్ ఎనేబుల్ పెట్టుకోవాలి ఎప్పటికీ, ఎందుకంటే ఫాస్ట్గా క్విక్ స్కోపింగ్ చేస్తారు. సో అది ఎనేబుల్ చేసుకోవాలా, అది నో స్కోప్కి. అండ్ రెడ్ డాట్కి వచ్చేసి సెకండ్ ఆప్షన్, రెడ్ డాట్కి కూడా క్విక్ స్కోప్ స్విచ్ ఎనేబుల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత నా కార్సైర్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది. అండ్ తర్వాత హోలోగ్రాఫిక్ సైట్ వచ్చేసి సేమ్ క్విక్ స్కోప్ ఎనేబుల్, కార్సైర్ కలర్ వచ్చేసి గ్రీన్. 2x స్కోప్కి కూడా సేమ్ ఎనేబుల్ అండ్ గ్రీన్ కలర్, అండ్ 3x కూడా సేమ్ ఎనేబుల్ గ్రీన్ కలర్. సో ఫ్రెండ్స్, ఇది నా స్కోప్ సెన్సిటివిటీ. అండ్ తర్వాత మనం ఒక్కసారి ఆడియోకి చూసుకుందాం. ఆడియో ఒక్కసారి ఓపెన్ చేస్తున్నా. ఆడియో వచ్చేసి మనకి రీసెంట్గా అల్ట్రా కూడా వచ్చింది ఆడియోలో. అల్ట్రా ఇన్ ద సెన్స్ అంటే రియలిస్టిక్ సౌండ్స్ అనమాట. రియల్ పబ్జీలో ఎట్లయితే సౌండ్స్ ఉంటాయో సేమ్ ఆ సౌండ్స్. బట్ స్టిల్ ఏంటంటే కొంతమంది కంప్లైంట్ చేసినారు, ఆ సౌండ్స్ ఆన్ చేసుకుంటే మాకు ఇన్ గేమ్ సౌండ్స్ సరిగా రావట్లే అని. సో బట్ స్టిల్ మేమైతే హైయే వాడుతున్నాం. సో మొబైల్ అయితే అల్ట్రా వాడచ్చు. సో మాకు పీసీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే వాటి మేము వాడతలేము అల్ట్రా. సో మొబైల్ అయితే మనం అల్ట్రా వాడచ్చు, అట్లేం లేదు. వాడి చూడండి, మీకు మంచిగా అనిపిస్తే. అంటే బుల్లెట్ సౌండ్ అయినా, కార్ సౌండ్ అయినా రియలిస్టిక్ సౌండ్స్ వస్తాయి అనమాట. సో అల్ట్రా ఇన్ ద సెన్స్ అదనమాట. మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, 77 MB ఉంది. సో ఫ్రెండ్స్, అది నా ఆడియో సెట్టింగ్స్. దాని తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి డిఫాల్ట్ లాంగ్వేజ్. తర్వాత లింక్ అంటే మనం ఏదైనా లింక్ చేసుకోవచ్చు, లైక్ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్. అదర్స్ అంటే ఇది వచ్చేసి మనకి 18+ అగ్రిమెంట్ తీసుకుంటుంది, 18+ ఆర్ నాట్ అని. ఎస్. సో డౌన్లోడ్స్ మీరు నార్మల్గా ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది నా సెన్సిటివిటీ సెట్టింగ్స్ అండ్ నా లేఅవుట్ సెట్టింగ్స్. సో ఒక్కసారి మనం టీడీఎంలోకి ఎంటర్ అవుదాం. అండ్ ఎంటర్ అవ్వకముందు నేను ఒకటి చెప్పగలసిన ఏంటంటే, మీరు ఒకవేళ కాంపిటేటివ్ గేమ్ ప్లే, నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే ఆడాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా 4G నెట్వర్క్లో ఆడొద్దు, వైఫై నెట్వర్క్లోనే ఆడాలి. ఎవరు చెప్పరు అది. 4G నెట్వర్క్లో ఆడితే మీకు పింగ్ ఎక్కువ వస్తుంది, వైఫై కనెక్షన్లో ఆడితే మీకు పింగ్ తక్కువ వస్తుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ 4G నెట్వర్క్లో, ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్నెట్ పనిచేయట్లేదు. మనం వచ్చేసి ఏషియా సర్వర్ టీడీఎం ఆడుతున్నాం. సో ఒకసారి నేను ఈవో గ్రౌండ్స్ ఆడుతున్నాను, ఒకసారి చూద్దాం మనం. సో ఒకసారి ఈవో గ్రౌండ్స్లోకి ఎంటర్ అవుతున్నా. అండ్ ఇది నా కంప్లీట్గా నా క్లా లేఅవుట్. నేను మీకు ఆల్రెడీ చెప్పినా, నేను కొత్త క్లా వాడుతున్నా అని చెప్పి. సో పింగ్ ఎక్కువ వస్తుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ సమ్ ప్రో గేమ్ ప్లే. ఒకసారి మీరు చూడొచ్చు, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడుతున్నాం. ప్రస్తుతానికి మనం పింగ్ కింద మీకు కనిపిస్తుంది 52 ms. 52 నుంచి 80 పోవచ్చు, 100 పోవచ్చు, మనం చెప్పలేము. బట్ స్టిల్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది నా న్యూ లేఅవుట్ అనమాట. లోడౌట్ వచ్చేసి నేను M4 ఆడతాను. సో ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు కనెక్షన్స్ కొంచెం ఓకే ఉన్నాయి, స్టేబుల్గా. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నా. లెట్ మీ ట్రై మై బెస్ట్. Team has scored for the first time. Kill! Reloading! Oh my god, ఎవరు రైడు నాకు కానీ పేగులు తీస్తాను, నన్నే కొడతావరా నీ వెనక నుంచి. సో 4G నెట్వర్క్లో నాట్ రికమెండెడ్ ఫ్రెండ్స్, బట్ స్టిల్ మీ ఇష్టం అది. Clear! Cover me! No mercy! Reloading! Death! Cover me! యాడంగా కొడతావురా నాయన, నేనే దొరుకుతారా నీకు నా కొడుకు, నీకు పేగులు తీసుకురా కొడతావు. చూసారా మనం క్విక్ స్కోప్ పెట్టుకోవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో. వాడు చూడు దాచుకుంటున్నాడు. బీ కేర్ఫుల్. టీపీపీ హోల్డ్ చేయాలా.
పేషెన్స్ ఇంపార్టెంట్. Dead! Cover మనం me! కూడా పేషెన్స్ ఇంపార్టెంట్. బ్లైండ్కి వెళ్ళలేము.